హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో గ్యాస్ ధరలు చూస్తే చాలా భయం వేస్తుంది కదండి. ఇంకోవైపు ఎప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ పెరిగిపోతుందా అని, గ్యాస్ సప్లై ఆగిపోతుందా అని టెన్షన్ అయితే ఉందండి. మధ్యతరగతి ఇళ్లలో గ్యాస్ ఆదా చేయడం అయితే మాత్రం ఒక సవాలేనండి. అందుకే నేనైతే మాత్రం ఇగోండి ప్రెస్టీజ్ మల్టీ ఫంక్షన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనేసుకున్నానండి. దీనివల్ల గ్యాస్ ఖర్చు మిగలడమే కాకుండా మనకి వంట కూడా చాలా సులభంగా అవుతుందని విన్నానండి. ప్లగ్ పాయింట్ అండి, ఒక చివర సాకెట్లో పెట్టుకోవడానికి, రెండో చివరేమో కుక్కర్కి కనెక్ట్ చేసుకోవడానికండి. అందుకే ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందామండి. రైస్ అండి, మన రోజు వండుకునే మామూలు అన్నం కోసం ఇది వాడాలండి. బిర్యానీ, పులావ్, స్పెషల్ వంటకాలు అంటే బిర్యానీ, పులావ్ లాంటి కోసం ఇదండి. ఇది చూడండి, కిచిడి, పొంగల్, అన్నం పప్పు కలిపి వండే మెత్తటి వంట కూడా చేసేయచ్చండి. చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. నాన్ వెజ్ వండేటప్పుడు చికెన్ కొంచెం త్వరగా ఉడికిపోతుందండి, మటన్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే రెండింటికి వేరు బటన్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ రాజ్మా, చోలే, గట్టిగా ఉండే శనగలు, అవి కూడా ఇందులో వండేసుకోవచ్చండి. దాల్, సాంబార్ అండి, పప్పు కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ఇది చూడండి, సాల్ట్, ఇది చాలా ముఖ్యమండి. కూర వండే ముందు ఉల్లిపాయలు, మసాలాలు వేయించుకోవడానికి మూత తీసి ఈ బటన్ ఆన్ చేసుకొని మూత తీసుకొని వండేసుకోవచ్చండి. మనం అన్నీ వేపేసుకున్నాక వాటర్ పోసుకొని మనం కర్రీ చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ బటన్ సాల్ట్ ఇది ఓకేనండి. ఇది చక్కగా లిడ్ తీసుకొని మనం చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అన్ని పసుపు, కారం అన్నీ వేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు కూడా లిడ్ తీసుకొని చేసుకోవచ్చండి. ఇది వెజ్ గ్రేవీ సూప్ అండి. వెజ్ కర్రీస్ ఏమైనా వండుకోవచ్చు అండ్ హెల్తీగా సూప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కేక్ చూడండి, కేక్స్ చేసుకోవచ్చు, పిల్లలకు చాలా ఇష్టం కదండి. నెక్స్ట్ స్టీమ్ చూడండి, ఇడ్లీస్ చేసుకోవచ్చు, ఆవిరి కుడుము చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మాన్యువల్ మోడ్, ఏదైనా రైస్ ఆర్ దాల్ ఇప్పుడు మనం పెట్టుకోవడానికి బటన్ నొక్కామనుకోండి, అప్పుడు యాక్చువల్గా కుక్కర్ ఏంటంటే తనకు తానుగా ఈ టైమర్ అనేది సెట్ చేసుకుంటుంది కదండి. అదే ఈ మాన్యువల్ మోడ్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత టైంలో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో అది మనం అంత టైం పెట్టుకొని అది ఏదైతే మనం వండాలనుకుంటున్నామో అది చక్కగా టైమర్తో మనం సెట్ చేసుకొని వండేసుకోవచ్చండి. అంటే అప్పుడు మనం టైం సెట్ చేసుకుంటాం కదా, ఆ టైంకి అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇది మాన్యువల్ మోడ్ అనేది. ఇక్కడ చూడండి ఒక బటన్ ఉంది, డిలే. ఈ బటన్ మీరు ఇప్పుడు వాడాలంటే వంట చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే వంట స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారో, ఓకే పలానా నాకు ఈ టైంకి నాకు వంట పూర్తి అవ్వాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ బటన్ నొక్కి మన టైమర్ సెట్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే ఆ టైంకి మీకు ఫుడ్ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే వామ్ అండి. మీకు అంటే మీరు ఇందులో ఈ బటన్ పెట్టేసి ఉంచారనుకోండి, మీకు ఫుడ్ మీరు ఎప్పుడు తినాలనుకున్నారో అప్పటి వరకు కూడా కొంచెం హీట్గా వామ్గా ఉంచుతుందన్నమాట ఫుడ్ని. ఇదేంటంటే వంట చేస్తున్నప్పుడు మనము హీట్ అనేది పెంచుకోవడానికి, ఇది తగ్గించుకోవడానికండి. ఈ టైం అనేది ఈ వంట సమయంలో మనం టైం పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఇప్పుడు వంట చేయాలనుకోండి, పలానా దీనికైతే ఇంత టైంలో అయిపోతుంది, దీనికైతే ఇంత తక్కువ టైంలో అయిపోతుంది, ఇంకేదన్నా ఐటెం కనుక్కోండి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అప్పుడు మనం ఆ టైంని మనం దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు అండి. ఇది పెంచుకోవచ్చు, ఇది తగ్గించుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే దీంట్లో ఏదైనా మనం ఒకసారి రైస్ వండి మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను. నెక్స్ట్ ఏంటంటే కర్రీ కూడా వండి మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి.